జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. మీ అబ్బాయిని నేను ఒప్పిస్తాను అత్తయ్య. ఎలా అమ్మా? నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఓయ్ కొబ్బరి బొండం, అదే అత్తయ్యకి కొబ్బరి బొండం ఇద్దామని. చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. వెళ్ళు. రేపు టెంపుల్లో రుక్మిణి కళ్యాణం. బయటికి వెళ్ళి కావలసిన సామాన్లు తీసుకురండి. అత్తయ్య, నేను వద్దని చెప్పాను కదా, మళ్ళీ కళ్యాణం అంటావు ఏంటి? అమ్మ కాలు నొప్పి తెలీదా నీకు? ఏంటి అరుస్తున్నావు? ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? మీ అమ్మగారి మీద నీకు మాత్రమే ప్రేమ ఉంటుందా? ఏ నాకు మాత్రం అత్తయ్య అంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా? చూస్తూ ఉంటే అందరి మీద అరచి వాళ్ళ నోర్లు మూయించేలా ఉన్నావు. రేపు కళ్యాణం జరిపిస్తే అత్తయ్యకి చాలా మంచి జరుగుతుందని అత్తయ్య నమ్ముతుంది. నేను అత్తయ్య నమ్ముతున్నాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అంటే మీ అమ్మగారి నమ్మకాల మీద నీకు నమ్మకం లేదా? అమ్మ అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. అలాగే అమ్మ నమ్మే ఆచారాలు సాంప్రదాయాల మీద కూడా నమ్మకం ఉంటుంది. అసలు నువ్వు ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు? అమ్మా 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 అమ్మ సమయం. అత్తయ్య మీరు కాసేపు ఆగండి. అరవడం కాదు, నాకొస్తున్న కోపానికి ఈ కొబ్బరి బండం తీసి నెత్త పగలగొడతాను. ఏంటిది ఇలా అరుస్తుంది? పిచ్చికని పట్టిందా? నాకు పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాను అనుకుంటున్నావా? పిచ్చి పని కాదు, పిచ్చ క్లారిటీతో చేస్తున్నాను. రేపు కళ్యాణం జరిపిద్దాం, ఓకేనా? ముందు
అమ్మని ప్రేమించడంతో పాటు నమ్మకాలని కూడా గౌరవించడం నేర్చుకో. ఆ, అంటే అది కాదు, అమ్మకి కాలు నొప్పిగా ఉందని. అత్తయ్య గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. తన ఇంట్లో ఉంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువగా తను చూసుకునే బాధ్యత నాది. యూ ఎస్. అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. వెరీ గుడ్. నువ్విదే మాట మీద ఉండి కళ్యాణం ఏర్పాట్లు చూడు. ఇంకొకసారి అరిచి ఎవరిని కంట్రోల్ చేయాలని చూడకు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అంతకంటే గట్టిగా అరవడం వచ్చు. అర్థమైందా? అర్థమైంది. గుడ్ బాయ్. ఇది తీసుకో, కొబ్బరి పండు. వెళ్ళు. మన రివర్స్ డ్రామా బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఎలా ఒప్పించానో చూసారా మీ అబ్బాయిని? పర్వాలేదు, గడుసుదానివే. నా ముందే నా కొడుకుని హడలెత్తించేశావు. ఇద్దరే అత్తయ్యా, ఎవ్వరూ తగ్గలేదు. సరిపోయారిద్దరు. ఆగమ్మా. ఏంటక్కా, రేపు పూజ జరిపించడానికి బావ ఒప్పుకున్నాడు కదా, ఇంకేం ఆలోచిస్తున్నావు? ఆయన గారు ఒప్పుకున్నారు సరే, మరి మన అక్కని ఎలా ఒప్పించడం? అసలు ప్రాబ్లం ఇక్కడుంది కదా. అదే కదా నేను కూడా ఆలోచిస్తున్నాను. నా మీద పడిపోయి కరిచినంత పనిచేసి ఒప్పించావు. కానీ మీ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు. నిన్ను రక్కేసి నేలకేసి బాత్తుంది. రుక్మిణి కళ్యాణం అని చెప్పకుండా గుడికి తీసుకువెళ్ళి కూర్చోపెడితే? అక్కడికి వెళ్ళాక అయినా తెలిసిపోతుంది కదా అత్తయ్య, అప్పుడు గొడవ చేదా? అక్క, కళ్ళకు గంతలు కట్టి దాగుడు ముద్దలాడుతున్నాము అని చెప్పి చేస్తే? ఏం బావా, నేను చెప్పిన ప్లాన్ బాలేదా? అలా నవ్వుతున్నావు. సూపర్ గా ఉంది. ఇది కరెక్ట్. నా ఫుల్ సపోర్ట్ నీకే సంగీత. సంగీత, పూజ అంటే దాగుడు మూతలు అనుకున్నావా? అయినా పెద్దవాళ్ళం మేము ఆలోచిస్తున్నాం కదా, నువ్వెందుకు అంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు? అది కాదక్కా. కాసేపు సైలెంట్ గా ఉండమన్నానా? మీ అక్కను ఒప్పించడం అంటే నన్ను ఒప్పించినంత తేలిక అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మీ అక్కను ఒప్పించినా మీ అమ్మకేం చెప్పి ఒప్పిస్తావు? నన్ను ఒప్పించినట్టుగా అరిచి కరిచి ఒప్పిస్తావా? మెరుపు కలను అత్తయ్య, నేను వెళ్ళి అక్కతో మాట్లాడొస్తాను. జాగ్రత్త అమ్మా. మా అమ్మ తన ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని అడుగుతుంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అక్క, నీతో కొంచెం మాట్లాడాలి. చూడు, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అనవసరంగా నన్ను విసిగించుకో. ఇప్పుడు నేను మాట్లాడే మూడ్లో కూడా లేను. ఏమైందక్క, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అబ్బా, చెప్పానుగా, ఒకవేళ అది నీకు చెప్పినా నీ వల్ల కాదు. మా బాధలేవో మేం పడుతున్నాం, వదిలేయ్. నువ్వు చెప్తేనే కదక్క నేను చేయగలనో లేదో తెలిసేది. అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి, నువ్వు ఇస్తావా?
ఇస్తాను. ఏంటి, 1,00,000 రూపాయలు నువ్విస్తావా? అవునక్క, నీకు కావలసిన 1,00,000 రూపాయలు నేనిస్తాను. అంత డబ్బు నీకెక్కడిది? టాక్సీలు క్యాబులు నడిపి 1,00,000 రూపాయలు సంపాదించావా? ఎలాగైతేనేమక్క, నీకు కావాల్సింది డబ్బులు, అవి నేనిస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఈ రోజు మొత్తం నువ్వేం చెప్పినా వింటా. అవసరమైతే నువ్వేం చెప్పినా అది నేను చేస్తా. అదే ఏం లేదక్క, రేపు గుడిలో చిన్న పూజ ఒకటి చేయబోతున్నావు. అందులో పార్టిసిపేట్ చేసి నువ్వే దగ్గరుండి అన్ని జరిపించాలి. ఈ వ్రతాలు పూజలు నా వల్ల కాదు, నన్ను వదిలే. మరి ఇప్పుడే కదక్క ఏమైనా చేస్తానన్నావు. అరే, నాకు అర్థం కావడం లేదు. నేనే ఎందుకు చేయాలి పూజ? మీరంతా ఉన్నారు కదా. మన ఇంటికి పెద్ద కూతురు నువ్వే కదక్క. నీ చేతుల మీదకు పూజ జరిగితే మనందరికీ మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు. అందుకే అందరికీ మంచి జరుగుతుందో లేదో తెలియదు కానీ నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నాకు మంచి జరుగుతుంది. నేను ఈ పూజ చేస్తాను. థ్యాంక్స్ అక్క. అంతే కదా, ఇంకేమైనా చేయాలా? అంతే అక్క, ఇంకా నువ్వు చేయాల్సిన పని లేదు. అంతా దేవుడే చూసుకుంటాడు. ఏంటి బేబీ, ఏంటంట? ఎందుకొచ్చింది? మళ్ళీ ఏం రాయబారం మోసుకొచ్చింది? మన కాస్మెటిక్ కిట్ కావాల్సిన 1,00,000 రూపాయలు తను ఇస్తానంటుంది మమ్మా. ఏంటి, డబ్బులు ఇస్తానంటుందా? అవును, నేను ఇస్తాను. సంయుక్త ఏంటి 1,00,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకుంది? అంత డబ్బు ఈ ఒక్క రోజులో ఎలా అరేంజ్ చేస్తుంది? అసలు సంయుక్త ఏం ఆలోచిస్తోంది? అమ్మా, రేపు పూజకి సంబంధించిన పూజారి గారు చెప్పిన అన్ని వస్తువులు తెచ్చేశాను. ఒకసారి నువ్వు చెక్ చేసి ఏమైనా మిస్ అయితే చెప్పు. ఏమైందమ్మా? కాలు నొప్పి ఎక్కువైందా? అది కాదురా. మరి ఇంకేంటమ్మా? మరి నేను పూజ జరిపించడానికి ఒప్పుకున్నాను కదా. నువ్వు ఇంకా ఇలా డల్గా ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అంతేగాని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. బావా, అత్తయ్య బాధపడుతుంది, ఆలోచిస్తుంది. నీ గురించి కాదు, తన కాలు గురించి కాదు. మరి అది మరేంటంటే బావా. సంగీత, నువ్వాగమ్మా. ఏం లేదురా వాసు, రేపు పూజ గురించి ఎలా జరుగుతుందో అని ఆలోచిస్తున్నాను, అంతే. ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, అమ్మా, జాగ్రత్త. ఏంటమ్మా ఇది? ఎందుకంత తొందర? లేదురా, ముందు నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. అమ్మా, ఇది ఎప్పుడు ఉండే గొడవే కదా. నువ్వు పద, రూమ్లోకి తీసుకువెళ్తాను. తీసుకెళ్ళు వాసు,
అమ్మా నువ్వు రామ్మా, జాగ్రత్త. ఏంటి ఒక్కొక్కరు వచ్చి తమాషా చూస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పారని సౌందర్య వచ్చి పూజ చేయాలా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎలాగూ మీ ఇంట్లో పడుంటున్నాం, పెట్టింది తింటున్నాం, సో మేవేం చెప్పినా గొర్రెల్లా తలూపుతారు అని డిసైడ్ అయ్యారా? ఏం జరిగిందని పాను? ఇప్పుడు ఆ కేకలెందుకో? మాట్లాడుకు నువ్వు. ఇదంతా నీ వల్లే జరుగుతుందని నాకు తెలుసు. సంయుక్తని పక్కన పెట్టుకుని అందరి ముందు మంచిదానిలా నటిస్తూ మాకు మంచి జరగాలన్నట్టు బిల్డప్ ఇస్తూ నీ మనసులో దురుద్దేశం గురించి పాపం ఆ చిన్న పిల్లలకి తెలియనివ్వటం లేదు కదా? ఇప్పుడు మీరెందుకు మా అమ్మని అంటున్నారు? మీ కూతుర్లు మీ ఇష్టం. మీరు పూజలే చేస్తారో పస్తులే పడుకోబెడతారో మీ ఇష్టం. చూడండి, మీకేదో మంచి చేయాలన్న తాపత్రయంతో మా అమ్మ చేస్తున్న పనులని మీరు ఇలా చిన్న చూపు చూస్తూ ప్రతిసారి మమ్మల్ని ఇలా అవమానించడం మంచిది కాదు. వాసు, నువ్వుండరా. అమ్మా నువ్వు మాట్లాడుకో, అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను అదే చెప్తున్నాను బాబు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా, అదే మాకు 10,000. అంతకు మించి ఏ సహాయం చెయ్యొద్దు అని చెప్తున్నాను. మా మంచి కోసం అస్సలు ఆలోచించొద్దు అని చెప్తున్నాను. మా గురించి తాపత్రయపడద్దు అని చెప్పు. ఇప్పటి వరకు చేసింది చాలు. మా మంచి కోసం తాపత్రయపడుతుందని అందర్నీ నమ్మిస్తూ అనుక్షణం ఏదో ఒక విషయంలో అవమానించాలని చూస్తూ నీ బ్రతుకు మేం లేకపోతే ఏంటి అన్నట్టుగా మమ్మల్ని వెక్కిరిస్తూ రాక్షసానందం పొందుతుంది. మెరుపు కలను మీరు వెళ్ళండమ్మా. వెళ్ళొకసారి కృష్ణాష్టమి ఏర్పాట్లు, గుడి ప్రాంగణం చూసిరండి. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగూ కళ్యాణానికి సమయం ఉందన్నారుగా. వెళ్తాంలే అత్తయ్య. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసమ్మా. నాకు కూడా అది భయంగానే ఉంది. గుడి వరకైతే తీసుకురాగలిగాం కానీ కళ్యాణం ఎలా ఒప్పించి జరిపించాలో, డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలియడం లేదు. తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. పూజకి కళ్యాణానికి అక్కకి తేడా తెలియదు కాబట్టి ఆ విషయంలో పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ డబ్బుల విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదత్తయ్య. అంతా ఆ దేవుడి మీద భారం వేశానత్తయ్య. కానీ ఎందుకో నా మనసు చాలా గట్టిగా చెప్తుందత్తయ్య, డబ్బులు సమయానికి అందుతాయని. సరే అత్తయ్య, నేను వెళ్ళా పనిలో ఉంటాను. సంగీత పద. పదక్క. అత్తయ్యకి డబ్బు విషయంలో ధైర్యం చెప్పగలిగాను, కానీ ఎలా వస్తాయో నాకు అర్థం కావడం లేదు. అక్క, అత్తయ్య దగ్గర డబ్బులొస్తాయి అని చెప్పావు కదా, ఎలా వస్తాయి? మనకెవరిస్తారు? అయినా నువ్వు ఎవరిని అడిగినట్టు కూడా లేదు కదక్కా. ఇప్పటికిప్పుడు మనకి 1,00,000 రూపాయలు ఎవరిస్తారు? చెప్పాగా, అడగాల్సిన వాళ్ళని అడిగానని. అంటే ఎవరక్కా? ఆ కృష్ణయ్యని అడిగాను. తప్పకుండా ఇస్తాడన్న నమ్మకం నాకుంది. ఎవరక్కా ఆ కృష్ణయ్య? ఇంకెవరు? చిన్నతనంలోనే యశోదమ్మ దగ్గర పెరుగుతూ ఎన్నో అద్భుతాలని చేసిన ఆ చిన్ని కృష్ణుడు.
పెద్దయ్యాక మహాభారతాన్ని తన కనుసైగలతో నడిపించిన మాయాకృష్ణుడు తన కళ్యాణం జరిపించాలనుకున్న మనకి ఇంత చిన్న సహాయం చేయకపోడా? ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాను. అంటే దేవుడినా అక్క? అవును. ఆ కృష్ణయ్య దారి చూపించాడు. ఇక మిగిలింది ఆ దారిలో నడిచి మనం గమ్యం చేరడమే. ఏంటక్క జోక్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు నువ్వు ఆ నాటక పోటీల్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టి వచ్చిన డబ్బుతో అక్కకిచ్చి పూజ జరిపిస్తావా? అవును సంగీత. నీకు యాక్టింగ్ వచ్చా అక్క? నువ్వు యాక్టింగ్ కూడా నేర్చుకున్నావా? ఏది రాకున్నా అవసరం మనకన్నీ నేర్పిస్తుంది. నరుడు బ్రతికే ఒక నటన సంగీత. పద, పంతులు గారిని అడిగి ఎక్కడో కనుక్కుందా. దా. ఇంకా ఏర్పాట్లన్నీ పూర్తి అవ్వలేదమ్మా. అవ్వగానే స్వయంగా నేనే వస్తాను. అది కాదు పంతులు గారు, వేరే విషయం తెలుసుకుందామని వచ్చాం. ఏంటమ్మా అది? ఇంతకు ముందు అక్కడ ఒక ఫ్లెక్సీ చూసాం. ఏదో నాటక పోటీలో ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 అనుంది. దాని గురించి తెలుసుకోవాలని వచ్చాం. అవునమ్మా, ఇతను మన ధర్మకర్త కోతిగెంతుల కుకుందేశ్వరరావు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వీళ్ళ నాన్నగారు కోతిగెంతుల కోటేశ్వరరావు స్మారకంగా ప్రతి కృష్ణాష్టమికి నాటక పోటీలు పెట్టి ప్రైజులు ఇస్తుంటారు. నిజంగా ₹1,00,000 ఇస్తారా సార్? నాటక పోటీలతో పాటు అందరికన్నా బాగా నటిస్తే నిజంగానే ₹1,00,000 ఇస్తామమ్మా. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి నాటకాలంటే ఎంతో ఇష్టం. అదృష్టమంటే మా తాతగారు 20,000 ఎకరాలు ఇస్తే మా నాన్నగారు దాన్ని నాటకాలకు వాడుకుని 500 ఎకరాలు మిగిలించారు. అందుకే ఆయనకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ నాటక పోటీలు పెడుతూ ఉంటాను. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా సార్? ఎవరైనా చేయొచ్చమ్మా. గ్రూపుగా చేయొచ్చు, సోలోగా చేయొచ్చు. ఎలాగైనా సరే చేసి అందర్నీ మెప్పించేలా గొప్పగా చేస్తే చాలు. అయితే నేను కూడా చేస్తాను. వెరీ గుడ్. ఈ రోజుల్లో కూడా నాటకాలు వేయడానికి మీలాంటి యువతరం ముందుకొస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ, మీది గ్రూపా, సోలోనా? ఆ, గ్రూప్ పేరేంటి? ఆ, మాకు గ్రూప్ అంటూ ఏం లేదు సార్, సోలో. ఓహో, అయితే ఏకపాత్రాభినయం అన్నమాట. కానీ గ్రూప్ ఉంటే బాగుండు తల్లి. ఒక పని చేద్దాం, మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. తర్వాత ఏదైనా గ్రూప్ దొరికితే అప్పుడు చూద్దాం. ఇదిగోండి సార్. సరే అమ్మా, నాటక పోటీలకు ఇంకా 2 గంటల టైం మాత్రమే ఉంది. ఈలోపు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంగీత, పాపం సమయం. డబ్బు కోసం ఎవరికి ఫోన్ చేస్తుందో, ఎవరిని అడుగుతుందో. చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు, ఎన్ని కష్టాలు. భగవంతుడా, నువ్వే సహాయంగా ఉండి ఈ కళ్యాణాన్ని జరిపించు తండ్రి. నువ్వేంటమ్మా ఒంటరిగా ఉన్నావు? వీళ్ళెక్కడికెళ్ళారు? నేనే కృష్ణాష్టమి వేడుకల్ని చూసి రమ్మని పంపించాన్రా. నువ్వు కూడా వెళ్ళు. వస్తారులేమ్మా, వాళ్లే వస్తారు.
పాపం ఆడపిల్లలరా, వెళ్ళు. వెళ్ళరా. ఉమ్. హే చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే దూకేసా అందుట్లో ఏమో మెరుపు కలను. ఏమైంది? వాళ్ళ సమస్య మన సమస్య ఎప్పుడైంది? నిన్ననే అయింది. వాట్? అవును, మనకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ఎందుకు? అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి. నువ్వు ఇస్తావా? ఇస్తాను, కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానంటే నువ్వేం చెప్పినా వింటా. రేపు గుడిలో చిన్న పూజ ఒకటి చేయబోతున్నావు. అందులో పార్టిసిపేట్ చేసి నువ్వే దగ్గరుండి అన్ని జరిపించాలి. ఇది జరిగింది. ఇప్పుడు చెప్పు, ఇది ఎవరి సమస్య? ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేదు. అది కూడా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నాకు చెప్తున్నావు. ఇదంతా నా వల్ల కాదు, నేను చేయలేను. ఎప్పుడు నాకేది చెప్పరు, చెప్తే నా హెల్ప్ నేను చేస్తాను కదా అని అంటూ ఉంటారు కదా. ఈ రోజు నా సమస్య ఇది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా, చేయవా? ఇప్పుడు అక్కకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అలా ఇస్తేనే కళ్యాణంలో కూర్చుంటుంది. అంతా మనం అనుకున్నట్టు సవ్యంగా జరుగుతుంది, లేదంటే మొత్తం నాశనం అవుతుంది. మంచి జరిగేలా చేస్తావో నాశనం చేస్తావో నీ ఇష్టం. భలే ఇరికించావు. ఇప్పుడు చేయకపోతే ఏం జరిగినా నన్నే అంటారు. ఇక తప్పేదేముంది? ఒప్పుకో బావా, నువ్వు కృష్ణుడిలా చాలా బాగుంటావు. మీరిద్దరూ నిజంగా రాధాకృష్ణుల్లా ఉంటారు. బాగా ఇరికించావు కదా, ఇక తప్పుతుందా? పదండి, ఏదో ఒకటి రఫ్ ఆడించేద్దాం. పదండి. థాంక్యూ. రా. అది మేము రాధాకృష్ణులుగా చేస్తున్నామండి, మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నా పరువు కాపాడారమ్మా. ఈ రోజు ప్రోగ్రాం సూపర్ హిట్, ఇక ఎవ్వరూ ఆపలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రైజ్ మనీ మొత్తం ఇవ్వాల్సిందే. అమ్మా, మాట అంటే మాటే. 10 నిమిషాల్లో రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. సిద్ధంగా ఉండండి. కానీ నాదో కండిషన్. కృష్ణుడి గెటప్ వేయాలంటే నేను ఈ మీసం గడ్డం తీయను. మీకు ఓకేనా? బాబు, 5 నిమిషాల్లో రిహార్సల్స్ వచ్చేయండి. ఓకే. పదమ్మా, మీరు మేకప్ వేసుకోండి. పదండి పదండి, స్టార్ట్ చేద్దాం. బావా, పద అత్తయ్యకి చెప్దాం. పదండి పదండి. ఏంటి, సమ్యు వాళ్ళు ఎక్కడున్నారో చూడమని పంపించిన వాసు కూడా అటే వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? సంయుక్త డబ్బులు గురించి ఏం ఆలోచించింది? అత్తయ్యా, సంతోషంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? అక్కకి డబ్బులొచ్చే మార్గం దొరికిందత్తయ్యా. అవునా? నిజంగానా? నిజంగా అత్తయ్యా. చాలా మంచి విషయం చెప్పావమ్మా. ఆ దేవుడు మన మొర ఆలకించాడు. అందుకే మన కోసం డబ్బులొచ్చే మార్గం చూపించాడు. ఎలా సమ్యు? ఎవరిచ్చారు? మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో నుండి ఒడ్డున పడేసిన వ్యక్తి ఎవరు? సంగీత,
నువ్వు వెళ్ళి అక్క చీర కట్టుకుందో లేదో చూడు. ఒకవేళ రెడీ అవ్వకపోతే వెంటనే రెడీ అవ్వమని చెప్పు. అలాగే అక్క. అమ్మా సమయం చెప్పమ్మా, ఎవరిచ్చారు డబ్బులు? ఆ కృష్ణయ్య ఇచ్చాడత్తయ్య. కృష్ణయ్య ఇచ్చాడా? అవునత్తయ్య, కృష్ణయ్యే దారి చూపించాడు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. సార్, రాధాకృష్ణులు దొరికేశారు సార్. మేమా? రాధాకృష్ణుల పాత్రలకు వీళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు. మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. అమ్మా అమ్మా అత్తయ్య, అమ్మా, అయ్యో, అత్తయ్య. ఏంటి, రాధాకృష్ణుల నాటకం వేయబోతున్నారా? అవును. మొదట నేను ఒప్పుకోలేదు, కానీ నీ మేనకొడులు పరిస్థితుల్ని వివరించి ఈ డబ్బుల గురించి చెప్పేసరికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. సౌందర్యకి డబ్బులిచ్చి కళ్యాణం జరిపించడంలో నేను కూడా ఉన్నందుకు హ్యాపీగా ఉందమ్మా. సరే అత్తయ్య, మేము నాటకం రిహార్సల్స్కి వెళ్తాం. మీరు ఏ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఏమైంది? అవునరా, ఈ కళ్యాణం జరగకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ నాటకం ఆడడానికి వీల్లేదు. ఎందుకు అత్తయ్య, ఏమైంది? ఇప్పటి వరకు డబ్బులు ఎలా, అక్కని ఎలా ఒప్పించాలని కంగారు పడ్డారు. ఇప్పుడు డబ్బులు రాబోతున్నాయంటే వద్దంటున్నారు. ఎందుకు అత్తయ్య? మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. నన్నేం అడగద్దు. నేను వద్దు అంటున్నానంటే ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోండి. అమ్మా, మాకేం అర్థం కావడం లేదు. అమ్మ ఎంతో కష్టపడితే కానీ ₹1,00,000 రావు. అలాంటిది ఏదో సరదాగా నాటకం వేస్తావంటుంటే నువ్వు వద్దంటున్నావేంటి? అమ్మ, ఏంటమ్మా ప్రాబ్లం? చూడు వాసు, ఇంక ఈ విషయం వదిలేయండి. డబ్బులు ఇంకా ఎలాగైనా సర్దుబాటు అవుతాయేమో చూడండి, లేదా సౌందర్యకి డబ్బులు ఇవ్వకుండా కళ్యాణం జరిపించేలా ఒప్పించండి. అది కూడా కుదరకపోతే ఈ రోజు ఈ కళ్యాణం ఆపేయండి. అంతేకాని ఈ నాటకం ఆడడానికి మాత్రం వీల్లేదు. మెరుపు కలను అటు అమ్మ మాట కాదనలేక, ఇటు అక్కకిచ్చిన డబ్బు కోసం నాటకం వేయకుండా ఉండలేక నలిగిపోతున్నావు. అమ్మా, వెళ్దామా? ఏమైనా సమస్య? అక్క, ఏమైంది సంగీత? మెల్లగా రావచ్చు కదా, ఎందుకు అలా పరిగెత్తుకు రావడం? అది కాదక్క, సౌందర్యక్క ఇంకా చీర కట్టుకొని పూజకి రెడీ అవ్వలేదు. ఆ? ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? అవునక్క, డబ్బులు ఇస్తేనే రెడీ అవుతాను అంటుంది. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ముందు దాన్ని డబ్బులు తీసుకురమ్మను, అప్పుడు రెడీ అవుతానని చెప్పు. వెళ్ళు. నువ్వు రా అక్క, లేకపోతే అక్క రెడీ అవ్వదు. డబ్బులు వెంటనే కావాలంటుంది.
ఆ సౌందర్యని ఎంత బ్రతిమలాడినా డబ్బులు చేతిలో పడకుండా పూజకు అస్సలు ఒప్పుకోదు. మూర్ఖుల్ని బ్రతిమలాడుకోవడం కంటే అమ్మని నాటకానికి ఒప్పించడం బెటర్. పదక్క వెళ్దాం. రాధాగారు రిహార్సల్స్కి వెళ్ళాలండి. హే కృష్ణుడు, అదేంటి రాధాకృష్ణుడు మళ్ళీ వెళ్ళిపోయారు? ఓనర్ గారు, చా ఓనర్ గారు ఏంటయ్యా రిహార్సల్స్కి తీసుకురమ్మని పంపిస్తే ఒక్కడవే వచ్చావేంటి? ఎక్కడ మన రాధాకృష్ణులు? వాళ్ళు రాలేదు సార్. రాలేదా? ఎందుకు? అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటయ్యా? పద చూద్దాం. దేవుడా, ఎందుకు నాకీ పరీక్ష? అంతా అనుకున్నట్టు జరుగుతుందని ఆనందించే లోపు మనసు ఓర్చుకోలేని బాధని ఇస్తున్నావు. నా మనసులో మెదులుతున్న ఆందోళనకి సమాధానం చెప్పుకోలేక సంయుక్తని బాధ పెడుతున్నాను. సౌందర్య నా మేనకోడలే, సంయు నా మేనకోడలే. ఈ రుక్మిణి కళ్యాణం జరిపిస్తే సౌందర్యకి కళ్యాణ గడియలు వస్తాయని ఆశపడ్డాను. కాని రాధాకృష్ణుల వేషం వేసి నాటకం ఆడితే సమయం ఎక్కడ దూరం అవుతుందోనని భయంగా ఉంది. అమ్మా, ఎందుకు లేచో? వాసు, సౌందర్య ఏమందిరా? సౌందర్య డబ్బులిస్తే కానీ పూజకి రెడీ అవునని అలాగే కూర్చుంది. నాకు తెలిసి నీ మేనకోడలు వెళ్ళి ఎంత బ్రతిమలాడినా తను ఒప్పుకోదు. ఆవిడ వినాలంటే ఆవిడ కోరుకున్నట్టు డబ్బులివ్వాలి. డబ్బులివ్వాలంటే ఈ నాటకంలో గెలవాలమ్మా. అసలు నీ సమస్య ఏంటమ్మా? నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు. నువ్వే విషయంలో అయినా పట్టు విడుపులతో బ్యాలెన్స్డ్గా ఉండే నువ్వు ఈ నాటకం విషయంలో ఎందుకింత మొండిగా ఉంటున్నావో అర్థం కావడం లేదు. ఎందుకమ్మా డబ్బులు రావడానికి చేసే ప్రయత్నాన్ని వద్దంటున్నావు? నీ మనసులో ఏదో ఉందమ్మా. అదేంటో తెలిస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ప్లీజ్ అమ్మా చెప్పు, ఎందుకు నాటకం వద్దంటున్నావు? చెప్పమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. వాసు వాసు వాసు, కొన్ని విషయాలు ఎవరికి ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలిస్తేనే అందరికీ మంచిది. ఇక ఈ విషయంలో నన్నేమి అడగద్దు. అలా అంటావేంటమ్మా? ఏ సమస్య ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ సమస్య తెలిసి ఉండాలి. అప్పుడే అందరూ జాగ్రత్తగా ఉంటారని నువ్వు చెప్పేదానివి. మరి ఈ సమస్యను ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే మోస్తున్నావు? అమ్మా చెప్పమ్మా ప్లీజ్, మాట్లాడవేంటి? ఏంటి బాబు ఇది? రిహార్సల్స్కి రమ్మంటే రాకుండా ఇక్కడే ఉన్నారేంటి? ఇంకో గంటలో నాటక పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. మీరొచ్చి రిహార్సల్స్ చేసి మేకప్ వేసుకుంటే గాని సమయానికి స్టేజ్ ఎక్కలేం బాబు. రండి త్వరగా. అవును, ఇంతకీ మన రాధెక్కడా కనిపించట్లేదు? మీరేనా ఈ నాటకం వేస్తే ప్రైజ్ వస్తుంది అని చెప్పింది? వీళ్ల మనసులో ఆశ కల్పించింది? అవునమ్మా. అయినా ఆశ కల్పించడం ఏంటమ్మా? చూడండి బాబు ఎంత చక్కగా ఉన్నాడో. 6 అడుగుల ఆజానుబాహుడు. అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇద్దరూ రాధాకృష్ణులాగా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుందమ్మా. అప్పుడు వీళ్ళకి కాకుండా ఇంకెవరికి వస్తుంది మొదటి బహుమతి? అయినా
ఇంతకీ మీరెవరమ్మా? తను మా అమ్మగారండి. అవునా, నమస్కారం అమ్మా. అసలు మీకు బుద్ధుందా? నమస్కారానికి ప్రతి నమస్కారం పెడతారనుకున్నాను గాని ఇలా తిడతారనుకోలేదమ్మా. ఏమైందమ్మా? నేనంత బుద్ధి లేని పని ఏం చేశాను? అసలు వీళ్లతో రాధాకృష్ణుల వేషం వేయించాలని మీకెలా అనిపించింది? ఏదైనా అనుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరెందుకు తిడుతున్నారో, నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదమ్మా. మాట్లాడకండి. ముందు మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. అక్క, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదేంటక్క? సంగీత చెప్పలేదా నీకు? అయినా నాకు ఆ విషయం తెలియక అడుగుతాను. మీకు నేనెందుకు రెడీ అవ్వలేదో తెలిసి ఎందుకు ప్రతిసారి వచ్చి అక్క ఇంకా రెడీ అవ్వలేదా అంటూ నా ప్రాణాలు తీస్తున్నారు? ముందు నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే కదా నేను రెడీ అయ్యేది. అత్తయ్యకి ఇష్టం లేకుండా మనం ఈ పని చేస్తున్నామని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మన ముందుంది అస్సలైన ఛాలెంజ్. రాధాకృష్ణులుగా నటించి అందరినీ మెప్పించి మొదటి బహుమతి 1,00,000 రూపాయలు మనమే తీసుకోవాలి. అలా తీసుకుంటే గాని అక్క చేత రుక్మిణి కళ్యాణం జరిపించలేము. లేదంటే ఇప్పటి వరకు మనం పడిన కష్టమంతా వేస్ట్ అవుతుంది. అలా జరగనివద్దు. ఎలాగైనా సరే దీన్ని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. సరే పద, రిహార్సల్ చేద్దాం. పద. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద కువలయ పీఠ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ. మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ. ఏంటి రుక్మిణీదేవి, తీసుకువచ్చిన వెన్నముద్దని మా నోటికి అందించకుండా అలాగే ఉండిపోతురి? మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఈ నవనీతం మీ అదరాలకు అందించాలని ఆతృతగా వచ్చాను. కానీ మీ మురళిగానం నన్ను నేను మైమరిచిపోయేలా చేసింది స్వామి. ఆ నవనీతం అమృతంగా మారకముందే మా నోటికి అందించండి. అంతకన్నా భాగ్యమా స్వామి?
ప్రియమైన శ్రీవారికి జన్మదినస్య హార్దిక్య శుభాకాంక్షలు. ఆహా, నవనీతం మహా అద్భుతంగానున్నది. అంతకన్నా మీ నోట పలికిన పలుకులు శ్రవణానందకరంగా ఉన్నాయి. మాకు ఇంత సంతోషాన్నిచ్చిన మీకు ఏమి కావలెను? కోరుకో దేవి. మీ సహచర్యం కన్నా నాకు ప్రియమైనది ఏమున్నది స్వామి? కానీ ఎన్నాళ్ల నుంచో మీ మనసులో ఏమున్నదో తెలుసుకోవాలని నా మనసు ఆశపడుతోంది స్వామి. మరింకెందుకు ఆలస్యం? విన్నవించండి దేవి. ఆనాటి ద్వాపరయుగం నుంచి నేటి కలియుగం వరకు రాధాకృష్ణుల ప్రేమ అనంతం అంటారు కదా. మరి మన ప్రేమ? మన ప్రేమ అనంత అనంతం. చాలు స్వామి మీ మాయమాటలు. ఇవి మాయమాటలు కావు దేవి. మీరు చూపిస్తున్న ప్రేమకి మా మనసులో నుండి వచ్చిన మధుర భావనలు. ఇంత చక్కటి సమయంలో మీ ఒడిలో వాలి సేద తీరడం కన్నా మహాభాగ్యమేముంటుంది? సేదదీరండి స్వామి. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ. మీరు మహామాయగాడు. మీ మనసులోని మాటని ఎన్నటికీ బయట పెట్టరుగా. నాథా, ప్రాణనాథ, ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మీ జన్మాష్టమి సందర్భంగా మధురమైన పాయసం వండి తీసుకొస్తిని. చాలు స్వామి మీ మాయ దాగుడు మూతలు. వచ్చి అరగించండి. నాదా, నాదా, నాదా. స్వామి మీ ఆటలు చాలించి ఈ మధురమైన పాయసాన్ని ఆరగించండి. దేవి, మీ స్వహస్తాలతో అందిస్తే నాకు ఆరగించాలనుంది. మా కోరికని స్వీకరించగలరా? ఎందుకులేండి స్వామి, నాకన్నా ప్రియమైన వారు, కావలసిన వారు మీకెందరో ఉన్నారుగా. మళ్ళీ నా దగ్గర ఈ మాయమాటలెందుకు? ఎంతమంది ఉన్నా ఏదైనా సాధించగల గట్టికరాలు అయిన ఈ చెలి ముందు అందరూ దిగదుడుపే. మాటలతో మాయ చేస్తారుగా. ఎలా ఉంది స్వామి? ఆహా, నీలాగా ఘాటుగా కమ్మగా మధురాతి మధురంగానున్నది. నేను పెట్టిన పాయసం సంగతి సరే, మీ ప్రియమైన ప్రేయసి ఆ రాధాదేవి గారు ఏం కానికిచ్చారు? నీ సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు నాకు ఈ దేవి తప్ప ఏ రాధ స్పృహలోకి రాదు. ఇప్పటికీ ఎప్పటికీ నా ప్రియసఖివి నువ్వే దేవి.
ఆహా, ఎంతటి నా భాగ్యము! నేను ఉదయించిన రోజునే నా ప్రియసఖి కౌగిలిలో సేద తీరే అవకాశం దక్కినది. మాటలు మార్చి మాయ చేయటంలో మేధావి శ్రీవారు, మీరు నిద్రించినా మీ మనసులో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకుందను.